Hare Krishna devotees, please accept my humble obeisances. సో ఈరోజు నేను ప్రేయర్స్తో స్టార్ట్ చేస్తున్నాను. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదారయేత్. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీం. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరవ భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఈరోజు మనం భాగవతంలోని 4వ స్కందంలో 4వ వర్ణ సృష్టిలో అధ్యాయం 26 పురంజనుడు వేటకు అడవిలోకి వెళ్ళడం, రాణికి కోపం కలగడం, కోపించుట. ఆ శ్లోకంలో ఆ అధ్యాయంలో 6, 7 శ్లోకాలు చదువుతున్నాము. సో తీర్థేషు ప్రతిదృష్టేషు రాజా మద్యాన్ పశూన్ వనే యావద్ అర్థం అలం లుబ్ధో అన్యాత్ ఇతి నియమ్యతే. యా ఏవం కర్మ నియతం విద్వాన్ కుర్వీత మానవః కర్మణా తేన రాజేంద్ర జ్ఞానేన న సలిప్యతే. లక్ష్మీమాతాజీ ఈ శ్లోకాల యొక్క శ్లోకము, తాత్పర్యము అండ్ శ్రీల ప్రభుపాద వారి పట్టుపోటు చదువుతారు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఈరోజు శ్రీమద్ భాగవతం 4వ స్కందం అధ్యాయం 26. అధ్యాయం పేరు పురంజనుడు వేటకై అరణ్యమునకు వెడలుట నుండి 5, 6, 7 శ్లోకాలు చదువుకుంటున్నాం. 6వ శ్లోకం. తీర్థేషు ప్రతిదృష్టేషు రాజా మేధ్యాన్ పశూన్ వనే యావత్ అర్ధం అలం లుబ్ధో హన్యాదితి నియమ్యతే. ఒకవేళ రాజు మాంసభక్షణయందు అత్యంత అనురక్తుడైనచో యజ్ఞ విషయమున శాస్త్ర నిర్దేశమును అనుసరించి వనమునకేగి పదార్హమైన జంతువులనే చంపవలను. అనవసరముగా లేదా విచ్చలవిడిగా జంతువధ చెయ్యరాదు. రజస్తమో గుణయుతులైన మూర్ఖుల విపరీతమును నిలుపు చేయుటకే వేదములు పశువధను నియంత్రించుచున్నవి. ఎందులకై జీవుణ్ణి ఇంద్రియ భోగము నుండి నియంత్రించవలను అనేది ప్రశ్న తలెత్తవచ్చును. సంహార కార్యమును నేర్చుటకై రాజు వనమునకేగి జంతువులను చంపవచ్చును అన్నచో ఇంద్రియములను కలిగినట్టి జీవుణ్ణి ఎందులకై అనియమిత ఇంద్రియ భోగమునకు అనుమతింపకూడదు. ప్రస్తుతం ఈ వాదమును నామమాత్ర స్వాములు, యోగులు కూడా బాహాటముగా పలుకుచున్నారు. ఇంద్రియములు ఉన్నవి కనుక వాటికి భోగమును కూర్చవలనని వారు చెప్పుదురు. కాని అట్టి మూర్ఖులకు శాస్త్ర నిర్దేశము తెలియదు. వారు శాస్త్రములను త్రోసిపుచ్చుటకు కూడా తెగింతురు. ఇక శాస్త్రములు, గ్రంథములు ఏమాత్రము అవసరము లేవని వారు బాహాటంగా చాటుదురు. నా చెంతకు వచ్చినచో కేవలం స్పర్శ మాత్రము చేత మీరు వెంటనే ఆధ్యాత్మిక పురోగతిని బడయగలరు అని వారు పలుకుచుందురు. అసురి ప్రవృత్తి కలవారు మోసపోగోరుదురు కనుక పెక్కురు మోసగాండ్రు తయారైనారు. కలియుగమున ప్రస్తుతము మానవ సమాజమంతయు వంచకులు, వంచితుల కూటమిగా మారినది. కనుకనే వైదిక శాస్త్రములు ఇంద్రియ భోగార్థము మనకు తగిన నిర్దేశమును ఒసగినవి. ప్రస్తుతం ప్రతి ఒక్కడు మాంసాహారమునెడ, మద్యపానమునెడ, మైథున భోగము పట్ల ఆసక్తుడై ఉన్నాడు. కాని వేద నిర్దేశానుసారము మైథున సుఖము కేవలం వైవాహిక జీవనమునందే అనుమతింపబడింది. పశువును కాళికాదేవికి బలి ఇచ్చినప్పుడే మాంసాహారము అనుమతింపబడింది. మత్తు పదార్థ స్వీకారము కూడా నియమితముగానే సూచింపబడింది. జంతువధను, మత్తు పదార్థ స్వీకారమును, మైథున సుఖమును నియమపరచవలనని ఈ శ్లోకమునందలి నియమ్యతే అను పదము సూచించుచున్నది.
నియమ నిబంధనలు మానవులకే కాని పశువులకు కాదు. రహదారికి ఎడమ పక్కన నడవవలనని చెప్పబడినవి. రహదారి నిబంధనలు మానవులకే ఉద్దేశింపబడినవి. జంతువులు వాటిని ఉల్లంఘించినచో శిక్షింపబడవు, కానీ పౌరులు వాటిని ఉల్లంఘనకు శిక్షను అనుభవింపవలసి వచ్చును. వేదములు మానవుల అవగాహన కొరకే ఉన్నవి గాని జంతువుల కొరకు కాదు. వేదోపదిష్టమగు నియమ నిబంధనలను ఉల్లంఘించువాడు శిక్షార్హుడే. కనుక మానవుడు తన కోరికలను అనుసరించి ఇంద్రియ భోగమున రతుడు కాక వేదములందు వసగబడిన నియమానుసారము నిగ్రహమును కలిగి ఉండవలెను. అరణ్యమున వేటాడుట రాజునకు అనుమతింపబడినచో అది అతని ఇంద్రియ భోగార్థము కాదు. సంహార కార్యమున మనము ప్రయోగములను చెయ్యజాలము. దుర్మార్గులకు దొంగలకు భయపడేది రాజు అమాయక జంతువులను చంపి సుఖముగా ఇంటి పట్టున వాటిని ఆరగించినచో తన పదవిని కోల్పోవలసిందే. ప్రస్తుత కాలమున రాజులు అటువంటి అసురీ ప్రవృత్తినే కలిగి ఉన్నందున ప్రకృతి నియమములచే ప్రతి దేశములోనూ రాచరికము అంతరించినది. ప్రస్తుతం జనులు ఎంత దిగజారిరనగా ఒకవైపు భార్యత్వమును నిషేధించుచునే మరొక వైపు అనేక రకములుగా స్త్రీ వేటలో నెలకొనియుందురు. అర్ధనగ్న అతివులున్న క్లబ్బులకు ప్రచారము మెండుగా అయినది. ఈ విధముగా నవీన సమాజమున స్త్రీలు ఇంద్రియ భోగ వస్తువులుగా మారిరి. పురుషుడు ఒకవేళ ఒక భార్య కన్నను ఎక్కువ మందిని కోరినచో బహుభార్యత్వమును కలిగి ఉండవచ్చునని వేదములు ఉపదేశించుచున్నవి. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు వంటి ఉన్నత వర్ణముల వారికి కొన్ని మార్లు శూద్రులకు కూడా అటువంటి బహుభార్యత్వ కోరిక కలుగుచుండును. వివాహము అనగా పూర్తిగా స్త్రీ రక్షణను స్వీకరించి జారత్వం లేకుండా ప్రశాంతంగా జీవించుట అని భావము. కానీ ప్రస్తుతం జారత్వము మితిమీరిపోయినది. అయినను పురుషుడు ఒక భార్య కన్నను ఎక్కువ మందిని కలిగి ఉండరాదని సమాజం చట్టమును తయారు చేసినది. ఇదే అసురీ సమాజమునకు గుర్తు. 7వ శ్లోకం. యా ఏవం కర్మ నియతం విద్వాన్ కుర్వీత మానవః కర్మణా తేన రాజేంద్ర జ్ఞానేన న స లిప్యతే. నారదముని ప్రాచీన బర్హితో పలుకుసాగిను. రాజా, వేద నిర్దేశానుసారము పనిచేయువాడు ఎవడైనను కామ్యకర్మలలో రతుడు కాడు. పౌరులు ఒక ప్రత్యేక పద్ధతిలో పనిచేయుటకై ప్రభుత్వము వ్యాపార అనుమతిని వసగినట్లు మన కామ్యకర్మలను నియంత్రించుటకై వేదములు ఆదేశములను విసుగును. భోగార్థమే జీవులందరూ ఈ భౌతిక జగత్తునకు వచ్చిరి. అందువలన ఇంద్రియ భోగమును నియమపరచుటకి వేదములు వసగబడినవి. వేద నియమానుసారము ఇంద్రియ భోగమును అనుభవించువాడు కర్మలలో కర్మ ఫలములలో చిక్కుబడడు. భగవద్గీత 3వ అధ్యాయం 9వ శ్లోకమునందు యజ్ఞార్థ కర్మణః అని తెలుపబడినట్లు మనుజుడు యజ్ఞార్థమే అనగా విష్ణు ప్రీత్యర్థమే కర్మను అనుసరించవలెను. అన్యత్ర లోక అయం కర్మబంధన లేనిచో కర్మ ఫలమున జీవుడు బద్ధుడగును. జన్మము, మృత్యువు, ముసలితనము, వ్యాధి అనడి భవబంధము నుండి ముక్తిని బడియుటకే మానవుడు ఉద్దేశింపబడెను. కనుక అతడు తన ఇంద్రియ భోగ కోరికలను తీర్చుకొనుచునే క్రమముగా భవబంధము నుండి విడివడు రీతిగా వేద నియమానుసారము కర్మను అనుసరించవలనని ఆదేశింపబడినది. అట్టి నియమానుసారముగు కర్మ జ్ఞానము అనబడును. నిస్సందేహంగా వేదమనగా జ్ఞానమే. వేద నియమములను అనుసరించుట ద్వారా మనుజుడు సకామ కర్మలలో వాని ఫలములలో చిక్కుబడడు అని జ్ఞానేన న స లిప్యతే అను పద సమూహము సూచించుచున్నది. కనుక ప్రతి ఒక్కరూ వేద నియమానుసారమే వర్తించవలను గాని బాధ్యతారహితంగా కాదని ఉపదేశింపబడినది. ప్రభుత్వ చట్టము ప్రకారము పనిచేయువాడు నేరములు చెయ్యడు. కానీ మానవ నిర్మితమగు చట్టములు ఎల్లప్పుడూ దోషయుతములే అయ్యుండును. తప్పులు చెయ్యుట, మోహగ్రస్తులగుట, మోసగుణము కలిగియుండుట, అసమగ్రము ఇంద్రియములను కలిగియుండుట వంటి 4 దోషములు కలిగిన మానవులే ఆ చట్టములను తయారు చేయుట దానికి కారణము. అట్టి 4 దోషములు లేని కారణమున వేద ఉత్తర్వులు భిన్నమై ఉన్నవి. అవి పొరపాట్లకు అతీతములు. వేద జ్ఞానము నేరుగా శ్రీకృష్ణ భగవాను నుండి లభించిన కారణమున వానిలో మోహమునకు, మోసమునకు, తప్పులకు లేదా అసమగ్రమగు ఇంద్రియములకు తావేలేదు.
అనగా సాక్షాత్తుగా భగవానుని నుండియే పరంపర అనగతముగా లభించిన కారణమున సమస్త వేద జ్ఞానము పరిపూర్ణమై ఉన్నది. శ్రీమద్ భాగవతమున 1వ స్కందమునందు తేనే బ్రహ్మ హృదాయ ఆది కవయే అని చెప్పబడినది. ఈ విశ్వము యొక్క తొలి జీవి అయినట్టి బ్రహ్మకు హృదయమునందే శ్రీకృష్ణుడు ఉపదేశము కావించెను. సాక్షాత్తుగా శ్రీకృష్ణుని నుండియే వేదోపదేశములను గ్రహించిన పిమ్మట అతడు ఆ జ్ఞానమును పరంపరా విధానమున నారదుడు వ్యాసదేవునికి అందజేయుట జరిగినది. ఈ రీతిన వేద జ్ఞానము పరిపూర్ణమైనది కనుక వేదానుసారము వర్తించినచో మనము పాపమున చిక్కుబడి ప్రశ్నయే ఉండదు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ఆల్. ఈరోజు ఈ జూమ్ మీటింగ్లో జాయిన్ అయినందుకు, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, ఈ భగవద్గీత శ్లోకాల గురించి మాట్లాడడానికి. క్విక్ ప్రేయర్స్. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురున్మిలితం येन తస్మై శ్రీ గురువే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపకథా మహ్యం దదాతి స్వపదాంతికం. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతి భక్తివేదాంత స్వామి నితి నామినే. నమస్తే సరస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. శ్రీకృష్ణ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఈరోజు మనం 4వ స్కందంలోని 4వ వర్ణ సృష్టిలో 26వ అధ్యాయం పురంజని వేటకు వెళ్ళడం. దాంట్లో మనం 6-7 శ్లోకాలు చూస్తున్నాం. యాక్చువల్గా ఈ చాప్టర్ వచ్చేసి చాలా చిన్న చాప్టరే. 4 సెక్షన్స్గా డివైడ్ చేసుకుంటే 26 శ్లోకాలు ఉన్నాయి. ఒకటి ఈ 4 సెక్షన్స్లో డివైడ్ చేసుకుంటే, ఆ భాగాలుగా విభజించుకుంటే, ఒకటి ఏమో 1-3 రథంపై వేటకు బయలుదేరిన పురంజనుడు. తర్వాత 4-10 అడవిలో పురంజనుడు వేటాడుట. 11-20 ఏమో పురంజనుడు ఇంటికి తిరిగి రావడము. తర్వాత 21-26 ఏమో భార్యను ప్రసన్నం చేయడం. ఈ విధంగా మనం విభాగించవచ్చు ఈ అధ్యాయంని. దాంట్లో మనం ఇప్పుడు 2వ ఉపవిభాగంలో ఉన్నాం అన్నట్టు. సో దీన్ని కూడా మళ్ళీ 4గా డివైడ్ చేయొచ్చు. బట్ మనం ఫస్ట్లోనే ఉన్నాము, స్టార్టింగ్లో. సో 4-5 నిన్న మనం చూసాము. భార్యను వదిలి పురంజనుడు వేటకు వెళ్ళి జంతువులను హతమార్చాడు. సో ఇప్పుడు 6 and 8 మధ్యలో మనం ఆ సెక్షన్లో ఉన్నాం, ఆ సబ్ సెక్షన్లో ఉన్నాం. ఇది జంతు హింసపై నియంత్రణ, శాస్త్ర అనుసారాలు, శాస్త్ర విరుద్ధాలు, దీని గురించి మాట్లాడాం. అయితే ఈరోజు నేను మాట్లాడేది ఓన్లీ శాస్త్ర నియమాల గురించే. శాస్త్ర విరుద్ధంగా అంటే ఎవరైతే స్క్రిప్చర్స్ పాటిస్తారో వాళ్ళ గురించే మాట్లాడుతున్నాను. మేబీ టుమారో మాతాజీ శాస్త్రాన్ని పాటించిన వాళ్ళ గురించి మాట్లాడతారు. అది 8th శ్లోకాల్లో ఉంటుంది. మనం ఈరోజు 6-7 చూస్తున్నాం. సో దీంట్లో మనకు మెయిన్గా ఏంటంటే, ఇది ఇప్పుడు మనం అలగారికల్ స్టోరీ అంతా విన్నాం కాబట్టి, లాస్ట్ చాప్టర్ అంతా అందాయి కాబట్టి నారదుడు పురంజనుకి ఇది చెప్తున్నాడు. సో ఇక్కడ ఒక టర్నింగ్ పాయింట్ అన్నట్టు, స్టోరీలో ఒక మలుపు. సో ఈ మలుపులో ఏంటంటే, మన మనిషి ఇంద్రియాసక్తి దాన్ని ఇంద్రియ ఆసక్తి ఉండడం వల్ల దాన్ని నియంత్రించుకోలేక ఆ వాంఛతోని శాస్త్ర నియమాలను ఉల్లంఘించి ఎలా బయటికి వెళ్తున్నాడు, ఎలా వేటకి వెళ్తున్నాడు అనేది ఈ స్టోరీ మనకు చెప్తుంది అన్నట్టు. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, పురంజనుడు జీవాత్మ, రాణి బుద్ధి, నగరము శరీరము, వేట ఇంద్రియ సుఖాల కోసం పాపకార్యాలు అని. సో ఈ జంతువులను చంపడం అంటే అనవసర హింస, కామక్రోధ లోభాలకు బానిసత్వం.
ఇది ఓవరాల్గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ స్టోరీ ఇంకా కపుల్ ఆఫ్ అధ్యాయాలలో మనం ఇది గుర్తుపెట్టుకోవాలన్నట్టు. సో మనం ఈ పాపకార్యాలు, ఈ వేట అనేది ఇంద్రియ సుఖాల కోసం చేసే పాపకార్యం. సో ఈ హింస అన్నట్టు మామూలుగా జంతువులు చంపడం, ఈ కామ క్రోధ లోపాలనికి మనం బానిస అయితే ఈ పనులు చేస్తుంటాం. సో ముఖ్యంగా మనకు ఈ చాప్టర్ 6 శ్లోక 6లో చెప్పింది ఏంటంటే ఎలా ఈ యానిమల్ కిల్లింగ్కి ఈ రాజు ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు. సో దానికి మనకు సెవెంత్లోనేమో శాస్త్రాలు ఏం చెప్తున్నాయి దాని మీద. సో మనం ఆరో శ్లోకాన్ని పరిశీలిస్తే ఆ, ఈ మాంస భక్షణానికి బాగా ఆసక్తి పెరిగితే ఆ, శాస్త్రాల్లో యజ్ఞార్థం చంపుటకు మనకు అనుమతించారు. అనుమతి జంతువులని మాత్రమే అనుమతించారు. అడవిలో తీర్థస్థానాల్లో అనవసరమైన వరకు మనం ఈ బలి వేటాడడం చేయకూడదు అన్నట్టు. సో ఓన్లీ ఆ కండిషనల్లోనే అనవసరం అవసరం లేకుండా, నియమాలు లేకుండా జంతువులను చంపుటకు మనకు వేదిక్ స్క్రిప్చర్స్ అనుమతి ఇవ్వలేదు. సో జంతు హింసను మనం నియంత్రించాలి. ఈ రజో తమో గుణాల ప్రభావం ఉన్న ఆ, వాళ్ళ కోసమే ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారన్నట్టు. సో ఏ విధంగా అనేది మనం ఇప్పుడు డీటెయిల్డ్గా పర్పుట్లో శ్రీల ప్రభుపాద వివరించాను. సో అది మనకి ఎందుకు ఈ నియమాలు అనే ప్రశ్న వస్తాయి. మనకు ఇంద్రియ సుఖం పొందడానికి కోసమే కదా మనకు మనుష్య జీవితం ఇచ్చింది. సో కాబట్టి మనం ఈ రిస్ట్రిక్షన్స్ ఎందుకు, మనం దాన్ని సాటిస్ఫై చేసుకోవాలి కదా, ఇంద్రియ సుఖాలు తీర్చుకోవాలి. మనం మాంసం తినాలనిపిస్తే తినాలి కదా, ఎందుకు తినట్లేదు, అది మన ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఆ క్వశ్చన్కి ఇప్పుడు మనం ఆన్సర్ చేద్దాం. మనకు చాలామంది లైక్ శరీరం ఉంది, ఇంద్రియాలు ఉన్నాయి కాబట్టి మనం భోగం చేయడం సహజము, దాన్ని ఆపకూడదు అని వాదించే వాళ్ళు కూడా ఉంటారు. సో అలాంటి వాళ్ళ ఈ మూర్ఖ వాదనను ఎలా శ్రీల ప్రభుపాద ఖండించారు, ఏం ఫస్ట్ చెప్పేశారు, ఇది శాస్త్ర విరుద్ధం. శాస్త్రము అని తృణీకరించే వాళ్ళే మోసగాళ్ళే. ఈ కలియుగ లక్షణం కూడా అదే. సో శాస్త్రాన్ని నమ్మరు, భాగవతం భగవద్గీత అనే నమ్మరు అన్నట్టు. వాళ్ళ శాస్త్ర పరిజ్ఞానం లేదు, వాళ్ళు దాన్ని తృణీకరించే వాళ్ళు మోసగాళ్ళు. సో కాబట్టి అది కలియుగ లక్షణం అని ప్రభుత్వం చెప్తున్నారు. సో కొంతమంది స్వాములు కూడా ఇలా అంటుంటారు, ఇక శాస్త్రాలు మనకు అవసరం లేదు, పుస్తకాలు అవసరం లేదు, నా దగ్గర రా, నేను టచ్ చేస్తాను, నువ్వు స్పిరిచువల్ అవుతావు అని. సో ఇది అంతా దొంగ స్వామీజీలు చెప్పే మాటలు అన్నట్టు. సో వీళ్ళందరూ మోసగాళ్ళు, చీటర్స్. సో మనం మోసపోవడానికి రెడీగా ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళతోని కలిసి ఆ సమాజంలో చాలామంది ఉన్నారు. అలాంటి చీటర్స్ని దగ్గరికి వెళ్ళే వాళ్ళు చీటెడ్ పీపుల్ అవుతారు. అలా వాళ్ళతోనే ఈ సమాజం అంతా నిండి ఉంది. చీటర్స్ అండ్ చీటెడ్ అసెంబ్లీ అని ప్రభుపాద బలంగా ఇందులో వ్యాఖ్యానించారు అన్నట్టు. ఈ కలియుగ సమాజం ఎట్లా ఉందంటే చీటర్స్ అండ్ చీటెడ్ అసెంబ్లీస్ ఆఫ్ పీపుల్, ఎవరైతే వాళ్ళని మోసగింపగలరు. సో అసలు వేదాలు ఏం చెప్తున్నాయి, ఈ నియంత్రిత భోగం అంటే ఏంటి అనేది డీటెయిల్గా చూస్తే వేదాలు భోగం చేయొద్దని మాత్రమే చెప్పవు, నియంత్రిత భోగం రెగ్యులేటెడ్ సెన్స్ గ్రాటిఫికేషన్ కూడా నేర్పుతాయి. ఎందుకంటే మనుషులకు రజో తమో గుణాల ప్రభావం కూడా ఉంటుంది. బికాజ్ త్రిగుణాల ప్రభావం ఉంటుంది కదా. సో అప్పుడు ఆ రజో తమో గుణాలు ఉన్నప్పుడు ఏం చేయాలి, అలాంటి సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలి. సో ఇప్పుడు మామూలుగా మనకు తెలుసు, మాంసము, మద్యము, వ్యభిచారము ఇవన్నీ ఆ, చాలా అట్రాక్ట్ చేస్తాయి, ఆకర్షిస్తాయి మనుషులని. ఆ, సో మనం దాన్ని ఎలా రెగ్యులేట్ చేయాలి, దాన్ని ఎలా నియంత్రించాలి. మన ఇస్కాన్లో కూడా 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్లో కూడా నో మీట్ ఈటింగ్, నో ఇలిసిట్ సెక్స్, నో ఇంటాక్సికేషన్. సో మనం క్లియర్గా అదే సో అసలు శాస్త్రం ఏం చెప్తుంది అనేది మనం తెలుసుకుంటే, శాస్త్రం ఇప్పుడు కొన్ని ప్రత్యేక పూజలు, కాళీ పూజ, శ్రీల ప్రభుపాద దాని గురించి మాట్లాడారు పర్పోట్లో. అలాంటి ప్రత్యేక విధానాల్లో నియమాలతో మాత్రమే మాంసం పెడతారు అని, అంటే లైక్ భోగాలాగా సమర్పిస్తారు అని కొన్ని దాంట్లో ఉంది.
ఇప్పటికీ కొందరు టీవీలలో కూడా చెప్తుంటారు, కొందరు, నేను నేమ్స్ తీసుకోవాలనుకోవట్లేదు కానీ, కొందరు ఈ విధమైన నాన్ వెజిటేరియన్ స్టఫ్ని కూడా ఆ, కాళీమాతకు ఇస్తుంటారు. ఆ, సో అలా జరుగుతుంటుంది. సో ఆ, ఇప్పుడు ఈ ఆ, లైంగిక జీవితానికైతే లైక్ దానికోసమే ఈ వివాహ బంధం అని, ఈ మ్యారేజ్ ఇన్స్టిట్యూషన్ అనేది పెట్టేవాడు. సో మత్తు పదార్థం, నో ఇంటాక్సికేషన్, అది కూడా లైక్ కొన్నిసార్లు ఇప్పుడు కొందరు అంటారు అది మన శివరాత్రి రోజు అదేదో లైక్ బంగి సంథింగ్ ఏదో తాగుతారు అని అంటారు. బట్ కొన్ని పరిమితంగా కొన్ని కార్యాలలో ఆ, కొంచెం మత్తు తీసుకునేది శాస్త్రంలో కూడా ఉంది. కానీ ఇప్పుడు దొరికే మత్తు వేరే, డిఫరెంట్, అది న్యాచురల్ కాదు. సో ఈ డ్రగ్స్ ఇవి అనేది డెఫినెట్గా నో ఇంటాక్సికేషన్, అంటే సిగరెట్స్, ఈ ఆల్కహాల్ గురించి చెప్తున్నా. సో ఇవైతే నాట్ ఎట్ ఆల్ రికమెండెడ్, మన ఇస్కాన్లో కూడా లేవు. సో ఈ మనం నియంత్రణ అనేదే ఇంపార్టెంట్ ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది. రెగ్యులేటెడ్ ఇవన్నీ చేయొచ్చు రెగ్యులేటెడ్గా ఉంటే. సో నియం నియం యతే అని ఉంటుంది అన్నట్టు ఈ శ్లోకంలో కూడా ఒక. సో దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఒక పద్ధతి ప్రకారం చేస్తే అంత లైక్ మనని అవి బంధించాయి అన్నట్టు. సో అంటే ఈ జంతు వధ కానీ, మద్యం, ఇవన్నీ మనకు పూర్తి మనకు స్వేచ్ఛ లేదు. దానికి కొన్ని కఠిన నియమాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు లైక్ చనిపోవడానికి రెడీగా ఉన్నప్పుడు అవి లైక్ అవి చాలా జంతువులు ఆవేదనలో దాన్ని డిసీజెస్తో దానికి ఇంకా దానికి చంపడం వల్ల దానికి రక్షించిన వాళ్ళం అవుతాం అనుకునే పరిస్థితుల్లో మనము ఆ హింస చేయొచ్చు. సో కొన్ని ఇట్లలో యజ్ఞాలలో కొన్ని మంత్రశక్తుల వల్ల ముసలి యానిమల్స్, ఓల్డ్ యానిమల్స్ దానికి తిరిగి హ్యూమన్ లైఫ్ వస్తుంటుంది. సో అలా జరిగినప్పుడు చేయవచ్చు అలాంటి హింస. సో దానికి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. సో అది ఈ హింస అనేది ఓన్లీ మనుషులకే వర్తిస్తుంది. ఇప్పుడు టైగర్ వేరే యానిమల్స్ని చంపొచ్చు, వేటాడవచ్చు, దానికి ఇవి వర్తించాయి. సో ఇవి లైక్ మనం ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే మనకు ట్రాఫిక్ రూల్స్. ఇప్పుడు మనం చూస్తాము డియర్స్ రోడ్ల మీద చనిపోతాయి యుఎస్ రోడ్లలో చాలా ఉంటాయి. ఎందుకంటే అవి ట్రాఫిక్ రూల్స్ లేవు, దానికి హైవే ఏంటో తెలియదు, దానికి సిగ్నల్ అంటే తెలియదు. సో అవి ఓన్లీ మనుషులకే ఉంటాయి. కాబట్టి మనం మనుషులం కాబట్టి మనం ఈ రెగ్యులేటెడ్గా చెయ్యాలి. అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఆపోజిట్ డైరెక్షన్లో డ్రైవ్ చేస్తాం, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్, ఇండియాకి డ్రైవింగ్ డిఫరెంట్ ఉంటుంది ఇక్కడ. సో ఇవన్నీ మన ట్రాఫిక్ ఇవన్నీ మనం ఒక్కొక్క దేశంలో ఒక్కొక్కలాగా ఉంది మళ్ళీ. సో సేమ్ డ్రైవింగ్ రూల్స్ అయినా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్, మనం రైట్ సైడ్ నడిపిస్తున్నాం ఇండియాలో, ఇక్కడ లెఫ్ట్ సైడ్ నడిపిస్తాం. సో లెఫ్ట్ సైడ్ కూర్చుంటాం కార్లో. సో అలా డిఫరెన్స్ ఉంటుంది అన్నట్టు. సో మనకు ఇది ఈ రెగ్యులేషన్స్ అన్నీ మనుషులకి అని అర్థం చేసుకోవాలి. దీన్ని ఉల్లంఘిస్తే శిక్ష పడుతుంది. ఆబ్వియస్గా ట్రాఫిక్ చలాన్స్ వస్తుంటాయి, లేకపోతే సిగ్నల్ దగ్గర ఆగలేదనుకో ఇప్పుడు సీసీ కెమెరాస్తో అది మనకు వీడియోనే పంపించేస్తున్నాడు. సో ఆ విధంగా ఉంటుంది, శిక్ష ఉంటుంది. సో మనము ఇవి తప్పనిసరిగా పాటించాలి. ఇక్కడ రాజు మన పురంజనుడు అడవికి వెళ్ళి జంతువులను చంపడం జరుగుతుంది. సో దీని మనం ఏం నేర్చుకోవాలి దీంతో, దీని మనకి ఏం నేర్పిస్తుంది? రాజు వేటకు వెళ్ళి అనవసరంగా క్రూర జంతువులను చంపుతున్నాడు, ఇది అధర్మం. సో దానికి శాస్త్రం ఏం చెప్తుంది? నిజంగా మాంసం మీద ఆసక్తి ఉన్నవాడైతే కొన్ని ప్రదేశంలో ఏంటి తీర్థస్థానంలో యజ్ఞార్థం శాస్త్రం చెప్పిన జంతువులను మాత్రమే అవసరమైనంత వరకే చంపవచ్చు అని చెప్తుంది శాస్త్రం. కానీ ఇక్కడ ఆయన నియంత్రిత వేట కాదు, ఇది ఆపోజిట్, అనియంత్రిత వేట. కాబట్టి జస్ట్ పాపం చేస్తున్నాడు అన్నట్టు, ఆ నియమాలను పట్టించుకోకుండా చేస్తున్నాడు కాబట్టి. సో సో ఇది హింస, జంతు హింస కిందకే వస్తుంది. సో ఇక్కడ మెయిన్గా పురంజనుడు ఆ ఇంద్రియాలు ఉన్నాయి కాబట్టి, భోగం చేయాలి కాబట్టి చేస్తున్నాడు. అంటే ఇప్పుడు మనం సింపుల్ ఎగ్జాంపుల్ అర్థం చేసుకోవాలంటే,
గన్ ఉందనుకోండి, మనం గన్ ఉంది కదా అని వేరే వాళ్ళని కాల్చలేముగా, యానిమల్స్లైనా ఏదైనా కాల్చలేము కదా, గన్ ఉంది. సో మనం ఏం చేయాలనేది మనం డిసిషన్ తీసుకోవాలి. సో కాబట్టి కత్తి ఉంది కదా అని యానిమల్స్ని కట్ చేసి వండుకొని తింటాను అంటే అది రాంగ్. సో దాంతో మనం వెజిటేబుల్స్ కట్ చేసుకోవాలి. సో దాని ప్రాపర్ యూజ్ అనేది మనం తెలుసుకోవాలి. ఏది చేయకూడదో ఏది చేయాలో అనేది తెలుసుకోవాలి. సో శాస్త్రం లేకుండా భోగం సర్వనాశనము. ఇది సింపుల్గా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు కొందరు ఆ, రోజు తింటారు మాంసం. మాంసం తినంది వాళ్ళు రోజు గడపదు అమెరికాలో చాలామంది. ఇక మద్యం అంటే ఇంకా అది ఇప్పుడు ఈమెన్ లేడీస్ కూడా తాగడం అదే ఫ్యాషన్ అయిపోయింది. అది ఇంకా ఇక్కడ డేటింగ్ కాన్సెప్ట్ వచ్చి ఈ లైంగిక జీవితానికైతే ఎలాంటి నియమం లేకుండా అయిపోయింది. సో ఇవన్నీ ఏమైపోతుంది, కుటుంబాలు పాడు కావడం, ఆరోగ్యం పాడు కావడం, మానసిక స్థితి కూడా పడిపోవడం. ఈ నాన్ వెజిటేరియన్ అంటే ఫోకస్ ఉండదు, కాన్సన్ట్రేషన్ ఉండదు. సో ఈ మానసిక స్థితి కూడా పాడైపోతుంది, మెంటల్. అందుకే ఇక్కడ చాలా మందికి మెంటల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ, సో సో కాబట్టి ఇవన్నీ మనం గుర్తు చేసుకోవాలి. మనం శాస్త్ర ప్రకారం పోకుంటే ఈ భోగం అనుభవిస్తే సర్వనాశనం తప్పదు. సో ఆ, శాస్త్రాన్ని తృణీకరించడం సమాజంలో అది ఆ, మొత్తం అది నాశనానికి దారితీస్తుంది. సో మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే నియంత్రిత భోగం, నిర్మల భక్తి వరకు ప్రయాణం చేయాలి. అంటే నియంత్రిత భోగం అంటే ఈ మన గృహస్థాశ్రమంలో, మన మ్యారేజ్ ఇన్స్టిట్యూషన్లో మనము లైక్ ఇక్కడ రాణిని వదిలేసి వచ్చాడు. సో మనం రాణి దగ్గర లేను, బుద్ధి ఎక్కడో ఉంది అన్నట్టు. బుద్ధి ఈజ్ రాణి కదా. సో పురంజనుడు రాణి చెప్పకుండా ఇక్కడికి వచ్చి వేటకి వచ్చి ఎన్నో జంతువులు చంపాడు. సో అది మనం ఆ కథలో ఆ ఘట్టంలో మనం ఆ టర్నింగ్ పాయింట్లో ఉన్నాం. సో ఇక్కడ మనకు అనియంత్రిత పాపభోగము పూర్తిగా శాస్త్ర విరుద్ధం అని తెలుసుకున్నాము. సో ఏది శాస్త్ర ప్రకారం చేయాలంటే యజ్ఞార్థం చేసేదే, ఆర్ మనం మ్యారేజ్ లైఫ్లో లైంగిక జీవితం దట్ ఈస్ వ్యాలిడ్. సో కొన్నిటికి పరిమితులు ఉన్నాయి అనేది మనం అర్థం చేసుకున్నాం. సో ఆ, ఈ శుద్ధ భక్తి సేవకు రావాలంటే, కృష్ణ సేవలో ఆనందం పొందాలి అంటే ఇలాంటి పాపాలు మనం ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ప్రాక్టికల్గా అప్లికేషన్ ఎట్లా చేయాలి, మనం భక్తులు ఎలా చేయాలి. మనకు ఇప్పటి వరకు 4 నియమాలు ఇచ్చారు మనం ఈ ఇస్కాన్లో. మనం ఆల్రెడీ నేను చెప్పాను, నో మాంసము, నో మద్యం, నో అక్రమ లైంగిక జీవితం, జూదం. సో ఆ విధంగా మనం కృష్ణ భక్తి చేసుకుంటే మనం శుద్ధ భక్తి స్థాయికి కూడా వెళ్ళే అవకాశాలు ఉంటాయి అన్నట్టు. సో వేదాలు ఇచ్చిన ఈ కన్సిషన్ ఆర్ ఈ రిలాక్సేషన్స్ మనకు అవసరం లేదు. వాళ్ళు నియంత్రిత చేసుకోవచ్చు అన్నాడు కదా, బట్ అవి భక్తుడికి అవసరమే లేదు. అది ఏంటంటే ఎవరికైతే లైక్ ఇంకా ఆయనకి ఆ జ్ఞానం లేదో, జ్ఞాన స్పిరిచువల్ నాలెడ్జ్ లేనోడికి అది అవసరం, ఆ నియంత్రిత అవి అని. సో మనకు అవి అవసరమే లేదు. అంటే హింస అనేది మనకు ఇస్కాన్ డివోటీస్కి అవసరమే లేదు. సో మనం ఆ విధంగా మనం ఆలోచించాలి అన్నట్టు ఈ శ్లోకా నుంచి మనం ఏం నేర్చుకుంటాము అనేది. సో మనకు ఈ భక్తి ఆనందం ఎన్నో రెట్లు, ఎన్నో లక్షల రెట్లు ఎక్కువ సుఖాన్ని ఇస్తుంది అనేది మనం తెలుసుకోగలగాలి భక్తి చేయడం వల్ల. కాబట్టి ఆ హింస చేయాల్సిన అవసరం లేదు. ఈవెన్ రెస్ట్రిక్టెడ్ వేలో కూడా శాస్త్రం ప్రకారం చేయాల్సిన కూడా అవసరం లేదు. అది మనం బాగా అర్థం చేసుకోవాలి. సో ఏ, ఈ మూర్ఖుడు ఎట్లా మాట్లాడతాడు, ఇంద్రియాలు ఉన్నాయి కాబట్టి భోగం చేయాలని వాడతాడు. సో మనము ఆ విధంగా ఉండకూడదు. మనం ఈవెన్ ఇంద్రియ నియంత్రణ ఆ, ఒక ఫ్యామిలీ లైఫ్లో చేసుకుంటూ భక్తి అభివృద్ధి చెందుతూ మనం ఆ భక్తిని ఇంప్రూవ్ చేసుకుంటూ ప్రోగ్రెస్ చేసుకుంటూ వెళ్ళాలన్నట్టు. సో ఇప్పుడు అదే స్టోరీ ఇంకొంచెం కంటిన్యూ అయ్యి సెవెంత్ శ్లోకాలు ఏం చెప్తున్నాయంటే ఆ, నారదుడు ఆ, ఇప్పుడు మనిషి వేద శాస్త్రాలు చెప్పిన విధంగా నియమితంగా కర్మలు చేస్తే అటువంటి కర్మల వల్ల అతడికి కర్మబంధనం గురి కాడు. అతడు అజ్ఞానంతో కర్మ చర్యలు చేస్తాడు కాబట్టి పాప ఫలాలు అతనికి తాకవు.
సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు శాస్త్రంలో కొన్ని చెప్పాడు కదా, ఈ నియంత్రణ కోసం ఇచ్చిన లైక్ మార్గసూత్రాలు అనుకోవచ్చు, మార్గదర్శకాలు అనుకోవచ్చు. సో ఏంటి ఎలా అంటే ఇప్పుడు ఇంద్రియ సుఖం కోసం ఏం చేయొచ్చు, సో ఈ నియంత్రిత భోగం ఏంటి, ఇవన్నీ మన నియమాలు ఉన్నాయి. సో ఆ విధంగా మనం చేస్తే అంటే ఇప్పుడు శాస్త్రం చెప్పినట్టు మనం కర్మ చేస్తే కర్మ బంధనం ఉండదు అనేది మనకు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా కొందరికి లైసెన్స్ ఇస్తారు. ఇప్పుడు ఆల్కహాల్ అమ్మడానికి గవర్నమెంటే లైసెన్స్ ఇస్తుంది. లైసెన్స్తో వ్యాపారం చేస్తే నేరం కాదు. బట్ అదే లైసెన్స్ లేకుండా అదే వ్యాపారం చేస్తే, అదే బార్ అండ్ రెస్టారెంట్ నడిపితే పోలీసులు వచ్చి పట్టుకుంటారు ఇండియాలో. సో లైసెన్స్ ఉండి చేస్తేనేమో నేరం కాదు, లైసెన్స్ లేకుండా చేస్తేనేమో శిక్ష పడుతుంది. సో అదేవిధంగా వేదాలు ఇచ్చిన నియమాల ప్రకారం కర్మ చేస్తే పాపం లేదు, బంధనం లేదు. కానీ శాస్త్రం లేకుండా కర్మ చేస్తే కర్మ బంధనం తప్పదు. ఈ ఎగ్జాంపుల్తో మనం ఈ క్లారిటీ తీసుకురావచ్చు. హోప్ మీ అందుకు అర్థమైంది అనుకుంటా. నేను మళ్ళీ చెప్తాను. మామూలుగా ప్రభుత్వం లైసెన్స్ ఇస్తుంది బార్ అండ్ రెస్టారెంట్కి అనుకోండి. లైసెన్స్ లేకుండా వ్యాపారం చేస్తే అది నేరం అవుతుంది. లైసెన్స్ లేదు కాబట్టి శిక్ష కూడా పడుతుంది అతనికి. అదే వేదాలు ఇచ్చిన నియమాల ప్రకారం కర్మ చేస్తే అతనికి పాపం రాదు, బంధనం రాదు. శాస్త్రంని పట్టించుకోకుండా లేకుండా కర్మ చేస్తే మాత్రం కర్మ బంధనం తప్పదు. సో జ్ఞానేన నసలిప్యతే, లాస్ట్ లైన్ శ్లోకాలు. జ్ఞానంతో చేసిన పాపకర్మ కాదు, అంటే ఇది అజ్ఞానంతో చేసిన పాపకర్మ అన్నట్టు. సో వేదాలు అంటేనే జ్ఞానం, వేద అంటే నాలెడ్జ్. డైరెక్ట్గా ఇది కృష్ణుడి దగ్గర నుంచే వచ్చింది. బ్రహ్మదేవుడు ఫస్ట్ తపస్సు చేసినప్పుడు అతనికి ఆ సౌండ్స్ వినపడతాయి అక్కడి నుంచి, స్పిరిచువల్ వరల్డ్ నుంచి. అది ఆ వేదాస్ భగవంతుడి నుంచి వచ్చినాయి అన్నట్టు ఆ వేదాలన్నీ. సో ఈ కర్మ జ్ఞానమయ కర్మ అవుతుంది. ఆ వేదాలు చెప్పినట్టు చేస్తే అది జ్ఞానమయ కర్మ అవుతుంది. నాలెడ్జ్ దేవుడి నుంచి వచ్చింది కాబట్టి. సో ఈ జ్ఞానమయ కర్మ ప్రకారం చేసిన కాబట్టి, ఆ స్పిరిచువల్ జ్ఞానం కాబట్టి పాపబంధనం ఉండదు ఈ కర్మకు అని చెప్తున్నాయి అన్నట్టు. అందుకని వేదాలతో ప్రిస్క్రైబ్ డ్యూటీస్ చేస్తే కూడా పాపం వాడికి ఎక్కువ రాదు, పాపం ఉండదు, బంధనం కాదు ఆ పాపం అని చెప్తున్నాడు. ఇప్పుడు మనం భగవద్గీతను కోట్ చేస్తే, ఈవెన్ శ్రీల ప్రభుపాద కూడా ఇది కోట్ చేశారు. యజ్ఞానార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధన తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంఘ సమాచర. సో ఈ యజ్ఞార్థం చేసే కర్మ బంధనం కాదని భగవద్గీతలో శ్రీకృష్ణుడే అర్జునుడితో చెప్తున్నాడు. సో మనం కృష్ణార్పణం భావంతో శాస్త్రం చెప్పిన విధంగా నియమితంగా చేస్తే కర్మ, దానికి మనం పాపం రాదు. మనం ఏదైనా కృష్ణ సర్వీస్తోని డివోషనల్ మూడ్లో చేస్తే మనం ఏం చేసిన కర్మ అయినా అకర్మ అయిపోతుంది, అకర్మకు రియాక్షన్ ఉండదు. సో ఇది మ్యాచ్ అయిపోతుంది. మనకు 3 రకాల కర్మల గురించి ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం. ఫస్ట్దేమో ప్రిస్క్రైబ్ డ్యూటీస్ ప్రకారం చేస్తే రెగ్యులర్ కర్మ ఉంటుంది. వికర్మ అంటే శాస్త్ర విరుద్ధంగా చేసే కర్మ, ఆపోజిట్గా చేసే, అంటే ఒక మనిషిని చంపడం, అది శాస్త్రంలో లేదు, అది చెప్పానుకో అది వికర్మ అవుతుంది. తర్వాత అకర్మ అంటే ఫర్ కృష్ణ సర్వీస్లో చేసిందంతా మనకు రియాక్షన్స్ రావు. సో అది అకర్మ అయిపోతుంది కాబట్టి మన కర్మబంధనం ఉండదు. సో వేదాలు ఎందుకు మనం స్టాండర్డ్గా తీసుకోవాలి, ఎందుకు అవి మనం పరిపూర్ణంగా భావించాలి, క్లియర్గా ఆబ్వియస్గా అవి దేవుడి నుంచి వచ్చాయి కాబట్టి. మనము మానవులకు ఓన్గా రాస్తే డెఫినెట్గా, ఇప్పుడు రీసెర్చ్ చేస్తుంటాం మేము, ఫస్ట్ ఒకటి మేము కనిపెట్టామనుకోండి, ఒక థీరీ, దాని నెక్స్ట్ వచ్చేవాళ్ళు రీసెర్చ్ చేసేవాళ్ళు ఇంకా దాని డెప్త్కి వెళ్ళేసి ఇంకా దానికన్నా బెటర్ది కనిపెడతారు. సో అది పర్ఫెక్ట్ కాదు ఇంకోటి కనిపెట్టేదాకా. ఇంకోటి కనిపెట్టేదనుకో, ఇప్పుడు మామూలు ఫిజిక్స్ వచ్చినప్పుడు చాలా గ్రేట్గా అన్ని న్యూటన్స్ లాస్ అవి ఇవ్వండి, తర్వాత క్వాంటమ్ ఫిజిక్స్ వచ్చింది. సో దాని తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది ఆ ఫిజిక్స్. సో ఆ విధంగా మనము మనుషులకు 4 లోపాలు ఉంటాయి కాబట్టి, మనం మాయలో ఉన్నాం కాబట్టి, మనం మోసం చేయగలుగుతాం కాబట్టి, మన ఇంద్రియాలు ఆబ్వియస్గా
తప్పులు చేయడం సహజం కాబట్టి మానవులు. సో అవి లోపాలు ఉంటాయి. సో అదే వేదాలు దేవుడి నుంచి నేరుగా వచ్చిన జ్ఞానం కాబట్టి దాంట్లో ఎలాంటి మిస్టేక్స్ కానీ ఎలాంటి లోపాలు ఉండయి అన్నట్టు. సో ఇది పరంపరలో వచ్చిన జ్ఞానము లోపరహితము అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనది కూడా బ్రహ్మ మధ్య గౌడ సంప్రదాయం కాబట్టి అది బ్రహ్మదేవుడి నుంచి వచ్చింది కాబట్టి మనం పరంపర నుంచి వచ్చిన ఈ నాలెడ్జ్ కాబట్టి మనకు దీంట్లో లోపాలు లేవు. ఇప్పుడు హ్యూమన్స్ మెటీరియల్ వరల్డ్లో చేసే రీసెర్చ్ లాగా కాదు, ఇవి చేంజ్ కావు, ఇవి ఎటర్నల్గా అవి ఎప్పుడూ అవే ఉంటాయి అనేది మనం అర్థం చేసుకోవాలి. సో మనకు ఇప్పుడు డాక్టర్ చెప్పాడు అనుకోండి, మనం ఆయన చెప్పిన విధంగా మనం డైట్ తింటాం రోగం తగ్గడానికి కోసం. సో మనం అది వినకుంటే ఏమవుతుంది, మన ఇష్టం ఉన్నట్టు తింటే డయాబెటిక్ ఉన్నోడు షుగర్ తింటే ఏమైపోతుంది, అది పెరిగిపోతుంది, ఈవెన్ చనిపోవచ్చు కూడా. సో కాబట్టి మనం డాక్టర్ చెప్పిన డైట్ తినడం వల్ల ఆరోగ్యం ఉంటుంది. సో కాబట్టి మనము మనస్సుకి నియంత్రణ చేసుకోవాలి. ఆ నియంత్రణే మనకు వేదాలు ఇస్తున్నాయి. ఆ విధంగా కూడా అనుకోవచ్చు ఎగ్జాంపుల్. సో భగవద్గీత శ్లోకాలలో ఇంకా 16th చాప్టర్లో కూడా ఆసురీ స్వభావం గురించి చెప్పారు. ఈ శాస్త్రాన్ని తిరస్కరించే వాళ్ళు, శాస్త్రం ప్రకారం నడుచుకునే వాళ్ళు, ఈ జీవహింస చేసేవాళ్ళు, ఇది ఆ, ఆ, వాళ్ళు ఈ ఆసురీ స్వభావం అని చెప్తారు అన్నట్టు. 16th చాప్టర్ 7 and 9 శ్లోకాలు ఉన్నాయి. తర్వాత మనకు ఈ ఇక్కడ ఈ చాలామంది చీటర్స్ అండ్ చీటెడ్ సొసైటీ ఇక్కడ ఉన్నది అని ప్రభుపాద్ గారు కూడా పర్పోర్ట్లో చెప్పారు. సో దానికి ఇది మ్యాచ్ అయిపోతుంది. మనం ఈవెన్ 17th చాప్టర్ చూసుకున్నా కూడా భగవద్గీతలో ఈ శాస్త్ర విరుద్ధమైన తపస్సులు, హింస, ఇవన్నీ తామసిక కర్మలు అని చెప్తుంటారు. తర్వాత మనం ఈవెన్ 18th చాప్టర్లో కూడా సత్వ రజస్ తామస కర్మలు ఏంటి ఏంటి అనేది కూడా చెప్తాడు. అంటే శాస్త్రోక్త నియంత్రణ ఉండేది సాత్వికం. ఈ వేట, హింస, ఇంద్రియాసక్తి ఇవన్నీ తమస్సు అండ్ రాజస్సు అని చెప్తాడు అన్నట్టు. అండ్ మన ఫేవరెట్ శ్లోక 2nd చాప్టర్లో కూడా ఉంది, మన ఇంద్రియాలు ఎలా ఆసక్తి వల్ల కోపం, మోహం ఇట్లా నాశనం అవుతుంది. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషుపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహ సమ్మోహాత్ స్మృతి భ్రంశాత్ బుద్ధినాశాత్ ప్రణశ్యతి. సో దాంట్లో కూడా క్లియర్గా తెలిసిపోతుంది అన్నట్టు. ఈ విషయాల గురించి ఎప్పుడు ఆలోచిస్తుంటుంటే దాని మీద ఇంట్రెస్ట్ పెరిగి ఆ ఇంద్రియాల మీద సుఖం కోసం అది తీరకుంటే కోపం వచ్చి కోపం మోహంగా అయి నాశనం అయిపోతుంది. దానివల్ల బుద్ధి నాశనం అయిపోతుంది అనేది ఓవరాల్గా థీమ్ అన్నట్టు అందులో. సో అది మనం అర్థం చేసుకోవచ్చు. ఈవెన్ భాగవతంలో కూడా చాలా శ్లోకాలు రిఫర్ చేశారు. పర్పోర్ట్లో కూడా ఫస్ట్ క్యాంటో ఫస్ట్ చాప్టర్ ఫస్ట్ శ్లోకానే ఉంది. తేనే బ్రహ్మ హృదయ అధిక వయే అని ఉందన్నట్టు. సో ఈ శాస్త్రం మనకు దేవుడి నుంచి, బ్రహ్మదేవుడి నుంచి, కృష్ణుడి నుంచే డైరెక్ట్గా వచ్చింది బ్రహ్మదేవుడికి. సో అందుకే ఈ శాస్త్ర నియమాలు అనేవి తప్పవు. సో ఇది మనకు లాస్ట్ ఈ 7th శ్లోక అదే చెప్తుందండి. సో ఈ నియమాలు మనం ఫాలో కావాల్సింది. ఇప్పుడు ఎగ్జాంపుల్ భాగవతంలో మనకు అజామిల్ కథలో కూడా మనం చూసాము. ఆయన శాస్త్ర విరుద్ధంగా చేయడం వల్ల ఏమైంది, పాప బంధనంలో చిక్కుకున్నాడు. ఒక వేశ్య స్త్రీ శూద్ర స్త్రీ చేస్తుంటే చూసి అట్రాక్ట్ అయిపోయి ఫ్యామిలీని, పేరెంట్స్ని, పిల్లల్ని వదిలేసేసి పాప బంధనంలో వెళ్ళిపోయాడు. సో దీనికి నామస్మరణ ఒకటే విముక్తి. సో మనకు ఈ పురంజను వేట అంటే ఏంటంటే ఇది శాస్త్ర విరుద్ధ హింసలాగా మనం అర్థం చేసుకోవాలి. సో శాస్త్రానికి ఇప్పుడు శాస్త్రం మనుషుల కోసం, ఈ నియంత్రణ కోసమే ఈ శాస్త్రం ఉన్నది. ఏంటంటే రూల్ బుక్. ఇప్పుడు మనకు కూడా రూల్స్ ఉంటాయి. 1 person షుడ్ మ్యారీ ఓన్లీ 1 woman ఎట్ ఎ టైం, అట్లీస్ట్ హిందూ దాంట్లో ఉంది. సో అలా ఎందుకు నియమం, లేకపోతే ఎక్కువ మందిని చేసుకుంటారనే కదా. సో అలా చేయకూడదు, ఒకరికి ఒక స్పౌసే ఉండాలి అనేది మ్యారేజ్లో. ఎట్ ఏ టైం సెకండ్ మ్యారేజ్ చేస్తే చెల్లదు అది. సో ఫస్ట్కి డైవోర్స్ చేయకుండా చేస్తే. సో కాబట్టి మన ఈ నియంత్రణ అవసరం అని గుర్తించి పెట్టినవి ఇవన్నీ. అండ్ మనకు ఈవెన్ బుద్ధ మతంలో కూడా చెప్తారు అహింస పరమో ధర్మ. ఇది భాగవతంలో ఉన్నది, ఫస్ట్ క్యాంటోలో 7th చాప్టర్లో వస్తుంది.
అహింస అనేది అత్యు అత్యున్నతమైన ధర్మం అన్నట్టు. సో ఇక్కడ అహింస పాపం. సో అది కూడా మనం అర్థం చేసుకోవాలి. సో నియమిత కర్మలు మనసుని శుద్ధి చేస్తాయి. ఇది కూడా మనకు 7th చాప్టర్లో ఉంది. సో అది మనకు ఇంపార్టెంట్ ఫర్ భక్తి. సో మనం ఈ రెగ్యులేటెడ్ కర్మలు చేస్తూ ఉంటాం. సో రెగ్యులేటెడ్ మన ప్రిన్సిపల్స్ ఫాలో కావడం వల్ల మన భక్తి ఆ, అభివృద్ధి అవుతుంటుంది, మనసు శుద్ధి అవుతుంటుంది. సో ఈ కరుణ, దయ, అహింస ఇవన్నీ భక్తుని సహజ లక్షణాలు. సో ఇవి ప్రత్యేకంగా దీనికోసం అని మనం ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. మనం భక్తి ప్రోగ్రెస్ అవుతుంటే ఆటోమేటిక్గా ఈ డివైన్ క్వాలిటీస్ మనలో ఎంబైబ్ అయిపోతూ ఉంటాయి. మనకు అవి ఆటోమేటిక్గా వస్తాయి. నువ్వు చెడు ఆలోచించలేవు, చెడు చేయాలనుకోవు, నిజాయితీగా ఉండాలనుకుంటావు. నీకు వచ్చిన కోట నీకెంత ఉందో, దేవుడు నీకు ఎంత ఇచ్చాడు అదే అని నువ్వు ఎక్కువ అటాచ్మెంట్లో పోవు, డిటాచ్మెంట్ వస్తుంది. నువ్వు చేయాల్సిన ఈ భక్తి మార్గంలో నువ్వు కంటిన్యూస్గా ప్రోగ్రెస్ అవుతూ ఉంటే. కాబట్టి సింపుల్గా ఇంద్రియ నియంత్రణ లేకుంటే మాత్రం అది పతనం. సో ఇక్కడ ఇంద్రియ ఆసక్తి వల్ల పురంజనుడు వేటగలడం అతని పతనానికి కారణమవుతుంది. సో మనం చాలాసార్లు ఈవెన్ మహాభారతంలో కూడా మనం చూసాము. ఈ యుధిష్ఠిరుడు కూడా లైక్ అహింసనే అత్యున్నతమైన ధర్మంగా చూశాడు. సో జీవదయ రాజధర్మం లాగా పాటించాడు. మనం శ్రీరాముడి నుంచి కూడా చాలా నేర్చుకుంటాము. రామాయణంలో కూడా శ్రీరాముడు ఆ జటాయుని ఆ, రక్షించాడు. లైక్ జటాయు పక్షి అయినా ఆయన రక్షణ కోసం లైక్ సీతమ్మ వారిని కాపాడడానికి ఏ, అతను ప్రాణ బలిదానం ఇచ్చేస్తాడు. ఆ, అక్కడ సీతమ్మ అడుగుతుంది అన్నట్టు, నేను ఇంకా ఏం చేయలేను కదా, నా రెక్కలు చనిపోయాయి అంటే, నువ్వు రాముడు వచ్చేదాకా మేల్కుంటు అంటే ఆ చనిపోయిన అంటే ఆ, పక్షికి 2 వింగ్స్ కట్ చేసి రావణాసుడు కట్ చేశాడు కదా. ఆ ముసలి ఏజ్, ఆల్రెడీ చాలా ఏజ్డ్ బర్డ్. సో అలాంటి జటాయు సీతమ్మ ఆ టైంలో అడిగింది హెల్ప్, ఏ సర్వీస్ చేయమన్నది లక్ష్మీమాత కాబట్టి. సీతమ్మ కోసం ఏం చేశాడు, ఆ విధమైన ప్రాణాలు బిగపట్టుకొని శ్రీరాముడు ఎప్పుడొస్తాడా, ఆయనకు నిజం చెప్పాలి, రావణాసుడు సీతమ్మ తల్లిని తీసుకెళ్ళాడని అప్పటిదాకా అతను ప్రాణాలని నిలబెట్టుకోవాల్సి వచ్చింది. సో ఈ ఫైటింగ్ ఫర్ హిజ్ లైఫ్. అంటే అతను ఆ లైఫ్కి కాపాడాల్సిన అవసరం వచ్చింది అన్నట్టు. సో అక్కడ ప్రాణం పోవడం ఈజీ, కానీ అక్కడ ప్రాణాన్ని నిలబెట్టడానికి ఎంతో ట్రై చేశాడు రాముడు వచ్చే వరకు. సో మనకు ఈ స్టోరీలో కూడా మనకు కొన్ని యానిమల్స్ కూడా మనకు రక్షణగా ఉంటాయి. ఇప్పుడు మనం కూడా చూస్తాం, ఇప్పుడు చాలామంది అమెరికాలో డాగ్స్ పెంచుకుంటారు. వారి రక్షణ కోసమే. పోలీసులు కూడా వాడుతారు రక్షణ కోసం, సెక్యూరిటీ కోసం. సో మనం చూసాం రాముడు ఆ జటాయు మీద ఎంత కరుణ చూపించాడు అని. సో అక్కడ హింస చేయలేదు రామాయణంలో కూడా. ఎప్పుడు వాళ్ళు మాంసం తిన్నారు అనేది ఎక్కడ లేదు. యాక్చువల్గా కందమూలాలే తిన్నారనే ఉంటుంది. సో హింసని వాళ్ళు ద్వేషించారు. సో కాబట్టి అంత గ్రేట్ మన జటాయు గురించి కూడా మనం తెలుసుకున్నాం. ఎంత అలాంటి సిచ్యువేషన్లో కూడా చనిపోవడం ఈజీయే రావణాసురుడు, కానీ రాముడు వచ్చేదాకా వెయిట్ చేశాడు. చూడండి యానిమల్స్లో ఎంత పరిణితి ఉంది అనేది. సో మనము హింస చేయడం అంటే భగవంతుని అవమానించడమే. సో కాబట్టి ఒక నియంత్రిత వేలో, అంటే పృథు మహారాజ్ చరిత్ర మనం చదివాం. అక్కడ ఆయన చేసినప్పుడు నియంత్రితగా, ఇప్పుడు కొన్ని పొలాలకి కొన్ని అది అడవిలోనే వేటాడము, ఇలాంటి స్వార్థం కోసం కాదు. కొందరు ఇప్పుడు ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళాలంటే అడవి దాన్ని వెళ్తుంటే చాలా క్రూర మృగాలు అటాక్ చేస్తుంటే వాళ్ళు రాజుల దగ్గరికి వచ్చి అడుగుతుంటారు. సో వాళ్ళు ప్రజల రక్షణ కోసం ఈ కమ్యూనికేషన్స్, ఈ రోడ్స్లో మధ్యలో ఇప్పుడు ఈ ఊరి నుంచి ఆ ఊరికి వెళ్ళాలంటే ప్రయాణం చేయాలి కాబట్టి అక్కడ రక్షణ కల్పించాలి. కాబట్టి అక్కడ జంతువులు ఏమైనా ఉంటే వేటాడి చంపడం అనేది అండర్స్టాండింగ్బుల్. సో అలా నియంత్రిత వేట ఈజ్ గుడ్. పృథు మహారాజ్ కూడా అలా చేశాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. అండ్ చైతన్య మహాప్రభు మనకు
జీవదయ గురించి చాలా చాలా విషయాలు చెప్పాడు అన్నట్టు. ఆయన హింసను పూర్తిగా ఆ, అంటే నిషేధించాడు అన్నట్టు. ఆయన ఓన్లీ దానికి ఏకైక మార్గమే ఈ కలియుగ ధర్మం నామ సంకీర్తన. సో ఇది హింసను తొలగించే మార్గం. సో మనం చేసే చాంటింగే మనకు ఈ ఈ ప్రిన్సిపల్స్ ఫాలో కావడానికి హెల్ప్ చేస్తుంది అన్నట్టు, నో మీట్ ఈటింగ్ అనేది. సో కాబట్టి మనం ఈ చాంటింగ్ చేస్తుంటే మనకి ఆ అటాచ్మెంట్, ఆ మీట్ మీద అటాచ్మెంట్ పోతుంది. బికాజ్ నేను కూడా స్టార్టింగ్ బై బాన్ నేనేం వెజిటేరియన్ కాదు, నాన్ వెజిటేరియన్. బట్ యాజ్ చాటింగ్ చేస్తుంటే అసలు ఇప్పుడు అలాంటి కోరిక కానీ అసలు ఏ మాత్రం లేదన్నట్టు. అసలు ఇంట్రెస్ట్ మొత్తం పోయింది, టోటల్గా డిస్ఇంట్రెస్ట్ వచ్చింది. సో జీవదయ వస్తుంది. సో ఇది మనకి ఇంపార్టెంట్ లెర్నింగ్ ఏంటంటే ఈరోజు మనం ఆ, ఈ చాంటింగ్ చేస్తే, ఈ నామరుచి వైష్ణవ సేవ చేస్తే, ఈ జీవదయ, ఈ మూడు భక్తుడి యొక్క ముఖ్య లక్షణాలు, మూడు అలంకారాలు అనుకోవచ్చు. సో మనం హింసను పూర్తిగా నిరాకరించాలి. సో అది మనకు వన్ ఆఫ్ ద అనుచరులు ఉంటారు రామానంద రాయ్ అని. అప్పుడు కూడా ఈ భక్తి యొక్క సహజ లక్షణం ఏంటంటే, ఫలితం ఏంటంటే అహింస, ఇంద్రియ నియంత్రణ. సో ఇది భక్తి యొక్క పునాది అని వాళ్ళు డిస్కస్ చేసుకున్నారు అన్నట్టు. సో చాలా మటుకు మనం మన పరంపరలో వచ్చిన ఈ గురువుల నుంచి మనం నేర్చుకోవచ్చు అన్నట్టు, ఈ ఈ విధంగా ఎలా ఉండాలి అని. సో మనం ఫైనల్గా ఈరోజు ఏంటంటే ఈ మాంసాహారం తినేవాళ్ళు అజ్ఞానం, హింస, కర్మబంధనంలో లోనవుతారు. భక్తులు ఆ విధంగా కాదు, వాళ్ళు కరుణాశీలులు కాబట్టి హింసను సహించరు. సో కాబట్టి మనం ఇవి నో మీట్ ఈటింగ్ ఫాలో అవుతాం. సో మనం ఈరోజు మెయిన్గా నేర్చుకోవాల్సిన పాయింట్స్, ఎసెన్స్ ఏంటి, యాజ్ ఏ డివోటీ కానీ యాజ్ ఏ గృహస్థ కానీ మనము ఆ, అని ఆలోచిస్తే, మనం నేను మెయిన్గా శాస్త్రం ఈ నియంత్రణ ఇచ్చింది మన రక్షణ కోసమే. సో అనవసర హింస మాత్రం పాపం. సో ఇంద్రియాసక్తి, బుద్ధిని వదిలి అడవిలో వేటకు వెళ్ళడం అన్నట్టు. బుద్ధిని అంటే రాణిని వదిలేసి పురంజనుడు వేటకి వెళ్ళాడు, ఇది ఇంద్రియాసక్తి. ఈ కరుణ అనేది, కంపాషన్, ఈ అహింస అనేది భక్తుని సహజ లక్షణం. ఈ ఈ పాపకార్యాలు చివరికి అలసట, అసంతృప్తే ఇస్తాయి. ఈ హింస చేస్తే అతను కూడా, రాజు కూడా అలసిపోతాడు. సో భక్తి మాత్రమే మనసుకి ప్రశాంతత ఇస్తుంది. సో మనం కూడా ఎక్కువ ఏదైనా టెన్షన్స్ ఉన్నా, ఏదైనా ఉన్నా అనుకో, భక్తిలో మనసు పెట్టుకుంటే ఆ టెన్షన్స్ మనకు కొంచెం ఆటోమేటిక్గా తగ్గినట్టుగా అనిపిస్తాయి. వాడికి స్లోగా భక్తిలో ఇంటెన్స్ అవుతూ ఉంటుంటే ఇంకా దాని మీద అంత ఫీల్ కాడు అన్నట్టు. అంటే వేరే వాళ్ళ నుంచి వచ్చే డిస్టర్బెన్స్ అతనికి ఎక్కువ పెద్ద డిస్టర్బెన్స్ లాగా ఉండదు. ఎందుకంటే ఇక్కడ భక్తి స్టడీగా అయ్యడం వల్ల వాళ్ళు ఈయనని బాధించినా, బాధిస్తున్నా, ఈ తట్టుకునే శక్తి వస్తుంది ఒకటి. అది బాధగా కూడా అనిపించదు. ఇప్పుడు లైక్ కొందరు అంటారు, ఎందుకు ఇప్పుడు ఈ చాంటింగ్, ఈ భక్తి ఇంత చేయాల్సిన అవసరం లేదు, రిటైర్ అయిపోయినాక చేయొచ్చు, 65 అయినాక చేయొచ్చు, యూస్ ప్రకారం ఇప్పుడే ఎందుకు చేయాలి. బట్ అలా కాదు, ఇది ఇప్పుడు ప్రాక్టీస్ చేయాలి. మనకు ఎక్స్పిరేషన్ డేట్ తెలియదు కాబట్టి, మనం ఎన్ని రోజులు బతుకుతాం తెలియదు కాబట్టి మనం ఇప్పుడు ప్రాక్టీస్ చేయాలి. ఇది మన ప్రిపరేషన్ ఫర్ వానప్రస్థ, ఇది మన ప్రిపరేషన్ ఫర్ రిటైర్మెంట్ అన్నట్టు. సో ఇది చేయాలి కంపల్సరీగా. మనకి జీవదయ ఉండాలి, అదే మన అత్యున్నతమైన ధర్మంగా ఉండాలి. అహింసా పరమో ధర్మం అనేది బలంగా మనం ఫాలో కావాలి. ఈ నామ సంకీర్తన వల్ల హింస అని, ఈ పాపాన్ని, ఇంద్రియాసక్తిని తొలగించడానికి ఒక మార్గంలాగా చూసుకోవాలి. సో ఫైనల్ టేక్అవేస్ ఏంటంటే, ఇంద్రియాల వెంట పరిగెత్తే జీవితం అడవిలో వేటలాగా మారుతుంది. శాస్త్రం మనలను నియంత్రించి రక్షిస్తుంది. కరుణ, అహింస, భక్తి అనేవి సహజమైన లక్షణాలు భక్తుడికి. సో నామ సంకీర్తన ద్వారానే మనసుకి ప్రశాంతత వస్తుంది, ఈ హింసా ప్రవృత్తి తొలగిపోతుంది. సో ఇది నాకు వచ్చిన పాయింట్స్ నేను షేర్ చేసుకున్నాను. ఎవరికైనా ఏమన్నా ఉంటే పాయింట్స్ యాడ్ చేయొచ్చు. ఏదైనా నేను తప్పులు మాట్లాడినా ఎవరినైనా యాడ్ చేస్తే క్షమించండి. హరే కృష్ణ. हरे कृष्ण। दंडवत प्रणाम प्रभु।
హరే కృష్ణ దండవత్ ప్రభు. అదే మీరు చెప్పిన ఎగ్జాంపుల్ అది మన ఏదైనా కానీ షాప్కు లైసెన్స్ తీసుకుని పెట్టుకోవడం అనేది కరెక్ట్గా మన ఇవాళ క్లాస్కి రిలేటెడ్గా మన వేదాలు కానీ శాస్త్రాలు కానీ మనం ఎంతవరకు ఉపయోగించాలి అనే ఎగ్జాంపుల్ బాగా దానికి సూట్ అవుతుంది. సో మనం అప్ టు ఇంద్రియాలనైనా వేటిలనైనా కానీ మన వేదాల ప్రకారం ఆ అంటే అది ఒక లైసెన్స్, మన వేదాలను ఒక లైసెన్స్ లాగా పెట్టుకుని అంతవరకు మనం వాటిని ఉపయోగించుకుంటే అది మనం ధర్మ మార్గంలో ఉంటాం అనేది క్లియర్గా అర్థమవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు ఫర్ షేరింగ్ యువర్ వ్యూస్. సో ఇక్కడ మన డాక్టర్ ఇచ్చిన డైట్లో కూడా ఇప్పుడు డాక్టర్ అనేది ఇప్పుడు మనం వేదాలుగా అనుకోవచ్చు, మనస్సుని నియంత్రించేది డాక్టర్. సో మనం ఆ విధంగా కూడా ఆ వ్యాధి తగ్గడానికి మనం ఆయన పెట్టిన విధంగా డైట్ ఫాలో అయితే మనకు వ్యాధి తొందరగా తగ్గుతుంది. కాబట్టి మనము మనస్సుని నియంత్రించే డాక్టరే వేదాలు. సో మనకు అది ఆ విధంగా కూడా ఆ ఎగ్జాంపుల్లో మనం అనుభవించుకోవచ్చు. అండ్ మనం యానిమల్స్కి రూల్స్ ఉండేవి, మనం చూస్తాం ఎన్నో డియర్స్ చనిపోతాయి. అది కూడా మనం అదే మనిషి చేస్తే శిక్ష పడుతుంది. సో మనిషి బాధ్యతగా ఉండాలి, అందుకే ఈ శాస్త్రం అవసరం. అదే యానిమల్స్కి లేవు. సో కొందరు అంటారు ఇది ఓన్లీ మనకి అని. అంటే ఎస్, మనకి మనుషులకి ఈ శాస్త్రాలు, ఈ వేదాలు అన్నీ మనుషులకి, ఇవి యానిమల్స్ కాదు. సో అది మనం అర్థం చేసుకోవాలి. సో అది ప్రభు. ఎనీబడి ఎల్స్ ఎనీథింగ్ వాంట్ టు యాడ్? సో ఎవరికి ఏం డౌట్ లేకుంటే క్లాస్ ఎండ్ చేద్దాము. సో ఓకే. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, श्रील प्रभुपाद की जय, अनंत कोटि वैष्णव वृंद की जय. हरे कृष्ण डिवोटीज. थैंक यू ऑल. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. या हरे कृष्ण.